ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ప్రైజ్ ది లార్డ్. సంతోషం గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. మరి గతించిన గురువారం రాత్రి దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రార్థన చేస్తుంటున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, అంతము వరకు సహించిన వాడు రక్షింపబడును అని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఎంతవరకు అంట? అంతము వరకు. హల్లెలూయా. చూద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 13వ వచనాన్ని, అంతము వరకు సహించువాడు వాడేం చేయబడతాడంట? రక్షింపబడును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన చేస్తున్నా. ఈ యొక్క శుక్రవారము మరి గురువారం శుక్రవారం ప్రార్థన చేస్తాను. దేవుడు మాట్లాడుతున్నాడు. మరి శనివారము ఇక్కడ ఏం పెట్టాము? రక్షణ సువార్త కూటం పెట్టాం. ఏం పెట్టాం? రక్షణ సువార్త కూటం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి రక్షణ సువార్త కూటం పెడితే నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాను. ప్రభువా, రక్షణ సువార్త కూటం మరి పెట్టమన్నావు కదా, అందుకని రక్షణ సువార్త కూటంలో మరి నేను ఏం చెప్పాలా? హల్లెలూయా. ఎందుకంటే సంఘంలో ఉంటున్న వాళ్ళందరూ కూడా మరి మీరందరూ కూడా రక్షణ పొంది ఉన్నారా లేదా చెప్పండి. పొంది ఉన్నారా లేదా? ప్రైజ్ ది లార్డ్. మీరందరూ రక్షణ పొంది ఉన్నారు కాబట్టే ఎక్కడికి వచ్చారు? దేవుని మందిరానికి మీరు వచ్చారు కదా. రక్షణ లేని వాళ్ళు ఎక్కడ ఉన్నారు? బయట ఉన్నారు. రక్షణ పొందిన మీరు ఎక్కడ వచ్చారు? దేవుని మందిరంలోనికి వచ్చారు. మనమందరూ కూడా రక్షణ పొందాము కాబట్టి దేవుని స్తుతించడానికి, ఆరాధించడానికి, ఆయన నామాన్ని మహిమపరచడానికి మనం వచ్చి ఉంటున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి అందరు రక్షణ పొందారు కదా. మరి ఎవరో కొంతమంది రక్షణ లేని వాడిని ఉంటారు. ఈ రక్షణ సువార్తలో ఏం చెప్పాలి? నేను జక్కయ్య గురించి చెప్పాలనా? హల్లెలూయా. మరలా నేనేం చేయాలి? జక్కయ్య గురించి నేను చెప్పాలా? ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ఆ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడు. అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. రక్షణ పొందిన మనమందరూ కూడా ఎంతవరకు సహించాలంట? అంతము వరకు సహించాలి. హల్లెలూయా. అంతము వరకు అంటే ఎంతవరకు? ఎంతవరకు? మనము బ్రతికినంత వరకు. ఈ లోకము మనలను ఎడబాపే అంతవరకు కూడా మనము ఏం చేయాలంట? మనము సహించుకోవాలి. హల్లెలూయా. ఏమేమి సహించుకోవాలి మన జీవితంలో? ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ కొన్ని మాటలు చెప్తున్నారు. 24వ అధ్యాయంలో 9వ వచనం నుంచి మనం చదువుకుందాం. అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు. మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషించబడుదురు. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషింతురు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదరు. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. ఏమంట? అక్రమము విస్తరించుట చేత అనేకుల్లో ఏమైపోతుందంట? ప్రేమ చల్లారిపోయేదిగా మరి ఉంటా ఉంది. హల్లెలూయా.
చూడండి, ఈ యొక్క అంతము వరకు, ప్రైజ్ ది లార్డ్ కదా, అంతము వరకు కదా. ఎప్పటి నుంచి అంట అంతము వరకు? మనము రక్షణ పొందినప్పటి నుంచి మనం ఈ లోకాన్ని వదిలిపెట్టేంత వరకు, ప్రైజ్ ది లార్డ్. మన రక్షణను మనం ఏం చేయాలంట? మనము కాపాడుకునేవారుగా ఉండాలి. హల్లెలూయా. ఈ యొక్క రక్షణ దేవుడు మనకి ఎట్లాగిచ్చాడు? దేవుడు చెప్పండి, దేవుడు ఎలాగిచ్చాడు? మనం మంచివాళ్ళమని దేవుడు మనకు రక్షణ ఇచ్చాడా? హల్లెలూయా. మంచివాళ్ళని దేవుడు మనల్ని మొట్టమొదటిగా ఆయన రక్షించుకున్నాడా? మనం చెడ్డవాళ్ళని దేవుడు మనలను ఆయన రక్షించుకున్నాడా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనము 5వ వచనాన్ని మనం చూసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం 5వ వచనం. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సహితము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. హల్లెలూయా. దేని చేత రక్షింపబడి ఉన్నామంట? కృపచేత. హల్లెలూయా. ఎటువంటి వారిని దేవుడు కృపచేత ఆయన రక్షించాడంట? ఇక్కడ చూస్తుంటున్నాము, అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సహితము మన ఎడల చూపిన తన మహాప్రేమ. హల్లెలూయా. మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎలాగైనంటే అపరాధముల చేత మనం ఏం చేయబడ్డాము? చచ్చిపోయిన వారుగా ఉన్నప్పుడు సహితము అంట. హల్లెలూయా. అంటే అలాగా ఉంటున్న మనలను దేవుడు ఏం చేయలేదు? ఆయన త్రోసి వేయలేదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. పాపము, అపరాధము కదా, ఎన్ని ఉన్నాయి? పాపము, అపరాధం. పాపము అనగా జన్మతః ప్రతి ఒక్కరు కూడా పాపము చేసిన వారే. దావీదు మహారాజు అంటాడు, నేను నా తల్లి గర్భములో ఉన్నప్పుడే నేనేం చేశానో పాపము చేసి తిని. హల్లెలూయా. అనగా జన్మతో ప్రతి ఒక్కరు కూడా ఎవరంట? పాపియే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. కర్మ యావత్తు కూడా ఏం చేస్తున్నామంట? పాపము చేస్తూ ఉన్నాము. ప్రైజ్ ది లార్డ్ కదా. అపరాధములు మనము చేస్తూ ఉన్నాం. అపరాధము అనగా అర్థమేంటి? మనకు తెలుసు ఈ పాపము చేయకూడదు, ఈ తప్పు చేయకూడదు, ఈ మోసము చేయకూడదు, ఈ అన్యాయము మనము చేయకూడదు, ఈ వ్యభిచారము చేయకూడదు, ఈ జారత్వము చేయకూడదు, దొంగతనము చేయకూడదు. హల్లెలూయా. అన్నీ తెలుసు. తెలిసి కూడా ఏం చేసే మరి చేయడము, దాన్ని ఏమంటారంట? అపరాధము. హల్లెలూయా. అపరాధం అంటే ఏం చెప్పండి? మనకు తెలుసు ఇటువంటి తప్పు పని మనం చేయకూడదని, తెలిసి కూడా చేసే దానిని ఏమంటారు? అపరాధము అంటారు. హల్లెలూయా. అందుకనే పాత నిబంధన గ్రంథములో మనం చూస్తాము, మరి పాప పరిహారార్థ బలులు, అపరాధార్థ పరిహారార్థ బలులు మరి యాజకులు మరి చెల్లిస్తా మరి ఉంటా ఉన్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎందుకంటే పాపముల నుంచి విడిపించబడాలి. ఆ పాపం నుంచి విడిపించబడాలని, అపరాధము నుంచి విడిపించబడాలి, క్షమించబడాలి అని చెప్పేసి పాప పరిహారార్థ బలులు, అపరాధార్థ పరిహారార్థ బలులు మరి పాత నిబంధన గ్రంథంలో మరి చేస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. అయితే ఇక పాప పరిహారార్థ బలులు, అపరాధ పరిహారార్థ బలుల వలన మానవుడు పాపము చేయుట మానుకుంటా ఉన్నాడా? తప్పులు చేయడము
మానుకుంటా మరి ఉన్నాడా? మానుకోవడం లేదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అయితే ఈ యొక్క అపరాధములో ప్రతి ఒక్కరు ఏమైనారంట? చచ్చిన వారుగా మరి ఉంటా ఉన్నారు. అనగా అర్థం ఏంటంటే ఆ యొక్క అపరాధములో వారు మునిగి తేలుతూ మరి ఉంటా ఉన్నారు కదా. అంధకారములో వాళ్ళు ఉంటా ఉన్నారు. వారు ఏమి చేస్తున్నారో వారికే తెలియని పరిస్థితిలో వాళ్ళు మరి ఉంటా ఉన్నారు. అయ్యా అమ్మా, ఈ విధంగా నీవు బ్రతకూడదు, ఈ విధంగా నీవు జీవించకూడదు అని చెప్పేసి అంటే వాళ్ళు ఏమంటారో తెలుసా? సార్, నేను దాన్ని వదిలిపెట్టాలనుకున్నాను కానీ వదిలిపెట్టలేక నేను పోతా ఉన్నాను. అంటే ఏమయ్యారు? ఈ అపరాధములో వాళ్ళు చచ్చిపోయిన వారుగా ఉన్నారు, చలనము లేని వాళ్ళుగా మరి ఉంటారు. అంటే ఈ మోసం చేస్తున్నానే, ఈ పాపము చేస్తున్నానే, ఈ విధంగా నేను జీవిస్తున్నానే అన్న చలనము కూడా లేకుండా అయిపోయింది. అనగా వారి జీవితాలలో ఎటువంటి మనస్సాక్షిని కలిగిన వాళ్ళుగా ఉన్నారంటే వాత వేయబడిన మనస్సాక్షిని కలిగిన వాళ్ళుగా ఉన్నారు. ఎటువంటి మనస్సాక్షి చెప్పండి? వాత వేయబడిన మనస్సాక్షి. హల్లెలూయా కదా. వాత వేయడం మనస్సాక్షి అంటే ఏం చెప్పండి? మరి వాత పెడితే దాని మీద అలాగే వాతలు పెడతా ఉంటే ఏమైపోతుందంట? చలనం అనేది, స్పర్శ అనేది మరి ఉండదంట కదా. వాత వేయబడిన మనస్సాక్షిగా చేయబడిన వారుగా ఉన్నారంటే అపరాధములలో వారు చచ్చిన వారుగా మరి ఉంటున్నారు. ఏమి చేసినా కూడా వాళ్ళకి ఏం లేదు, ఏమి తోచడమే లేదు. వాళ్ళ పని వాళ్ళు చేస్తూనే మరి ఉంటా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ చూస్తుంటున్నాము, చచ్చిన వారై ఉండినప్పుడు సహితము అంట. ఏమంట చెప్పండి? చచ్చిన వారై ఉండినప్పుడు సహితము అంటే ఆ విధముగా ఉన్నప్పటికీ, హల్లెలూయా, దేవుడు వారిని ఏం చేయలేదంట? విడిచిపెట్టలేదు. వారిని ఏం చేయలేదు? త్రోసివేయలేదు. హల్లెలూయా. అటువంటి వారి పట్ల దేవుడు ఏం చూపించాడంట? మహాప్రేమను చూపించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. హల్లెలూయా కదా. అటువంటి వారి పట్ల దేవుడు ఏం చూపించాడు చెప్పండి? మహాప్రేమను చూపించాడు. మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎవరితో బ్రతికించాడంట? క్రీస్తుతో కూడా మనలను బ్రతికించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా కదా. దేవుడే పగబడితే దిక్కెవరు మనిషికి అని మనం చూస్తాం కదా. దేవుడే పగబడితే ఇంకా ఎవరు మన దిక్కు చెప్పండి? హల్లెలూయా. అయితే మన దేవుడు పగపట్టేవాడు కాదు. మన దేవుడు ఎటువంటి వాడంటే ప్రేమించేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. అటువంటి అపరాధంలో చచ్చిన వారిని దేవుడే త్రోసేస్తే ఇంకా మనిషికి దిక్కెవరు? మనిషిని ఆ యొక్క అపరాధముల నుంచి విడిపించేవారు ఎవరు కదా. యేసుక్రీస్తు ప్రభు ఎందుకు వచ్చాడంటే ఈ లోకానికి? మానవులను వారి యొక్క పాపముల నుంచి విడిపించడానికే, శాపముల నుంచి విడిపించడానికే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రావడం జరిగింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. యేసు ప్రభు వారు సుంకరులతోనూ పాపులతోనూ కూర్చొని మాట్లాడుతూ ఉంటే శాస్త్రులు పరిసయ్యులు చూసి ఏమంటున్నారంట? ఈయన సుంకరులతోనూ పాపులతోనూ మరి సహవాసం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. హృదయాంతరంగాలను ఎరిగిన యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నాడో తెలుసా? నేను పాపులనే పిలవచ్చి తిని కానీ నీతిమంతులను నేను పిలవరాలేదు. హల్లెలూయా. నేను ఎవరిని పిలవచ్చాను? నేను పాపులనే పిలవచ్చి తిని కానీ నీతిమంతులను పిలవరాలేదు. నేను అనారోగ్యముతో ఉంటున్న వారి కోసం వచ్చాం కానీ ఆరోగ్యముతో ఉన్న వారి కొరకు
నేను రాలేదు. పాప రోగములో ఉంటున్న వారి కోసమే వచ్చాను, కానీ ఆరోగ్యంతో ఉంటున్న వాళ్ళ కొరకు నేను రాలేదు అంటా ఉన్నాడు. హల్లెలూయా. అందుకని ఇక్కడ చూస్తుంటున్నాము, అపరాధముల చేత చచ్చిన వారుగా ఉన్నప్పుడు సహితము దేవుడు ఏం చూపిస్తున్నాడట? తన మహాప్రేమ. హల్లెలూయా. ఆ ప్రేమనే ఏమంటారంటే అగాపే ప్రేమ అంటారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఏమంట ప్రేమ? అగాపే ప్రేమ. అగాపే ప్రేమ అనగా హద్దులేని దేవుని యొక్క ప్రేమ. హల్లెలూయా. ఆయన యొక్క ప్రేమ యొక్క ఎత్తును, ఆయన యొక్క ప్రేమ యొక్క లోతును, ఆయన యొక్క ప్రేమ యొక్క వెడల్పును ఏ మనుష్యుడు కూడా కొలవలేడు, కొలవ జాలడు. హల్లెలూయా. అటువంటి ప్రేమతో దేవుడు మనల్ని ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమ ఎటువంటి ప్రేమ అంటే వింతైన ప్రేమ. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా, లోకంలో మంచివాళ్ళు ఉండరు, మంచివారుగా లేనప్పటికీ కూడా కొంతమందిని చూసినప్పుడు ఏం చేస్తారు? వాడు అట్లాంటోడు, వీడు ఇట్లాంటోడు అని చెప్పేసి అంటూ ఉంటారు. హల్లెలూయా. వాడు అట్లాంటోడు, వీడు ఇట్లాంటోడు అంటూ ఉంటారు. కానీ అయితే వీడెట్లాంటి వాడో వీనికే తెలియదు. హల్లెలూయా. అందుకని వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీని రాళ్లతో కొడుతూ తీసుకుంటూ వస్తున్నప్పుడు, హల్లెలూయా, ఆమె పరిగెత్తుకుంటూ ఎక్కడికి వచ్చిందంట? యేసు ప్రభు దగ్గరికి రావడం జరిగింది. అక్కడ ఉంటున్న ఆ యొక్క వ్యక్తులు అడుగుతున్నారు, బోధకుడా, వ్యభిచారము చేత పట్టబడిన స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలి, నీవేమంటావు? హల్లెలూయా. వాళ్ళు అనుకున్నారు రాళ్లతో కొట్టి చంపాలా, ఈమెను చంపేయండి అని చెప్పేసి అనుకున్నారు. హల్లెలూయా. అయితే యేసు ప్రభు ఎటువంటి వాడు? ఆయన మహాప్రేమను కలిగిన వాడుగా మరి ఉంటా నా యేసయ్య అంటా ఉన్నాడు, మీలో పాపము చేయని వాడు ఎవరైనా ఉంటే, మీలో పాపము చేయని వారు ఎవరైనా ఉంటే మొట్టమొదటిగా ఈమె మీదకి ఏం చేయాలి? రాయి వేయండి. హల్లెలూయా అని యేసు ప్రభు వారు కింద ఏదో రాస్తా ఉంటే వారికి ఏం కనిపిస్తున్నాయంట? వారి పాపాలు కనిపిస్తూ ఉన్నాయి. ఓయబ్బో, ఈ రాళ్ళు ఆ మీద కాదు పడేది, మా మీద పడేటట్లుగా ఉన్నాయి రాళ్ళు అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే అక్కడి నుంచి జాగా ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ప్రైజ్ లార్డ్. యేసు ప్రభు కొద్దిసేపు అయిన తర్వాత పైకెత్తి తెలెత్తి చూస్తే ఎవరు కూడా కనపడలేదు. కానీ అక్కడ ఎవరున్నారంటే చెప్పండి? వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీ ఉంది, ఏడుస్తా మరి ఉంటా ఉంది. యేసు ప్రభు అడుగుతున్నాడు, అమ్మా, నిన్ను రాళ్లతో ఎవరు కూడా కొట్టలేదా అంటే ఆమెను అంతవరకు ఎవరు అమ్మా అని పిలిచిన వాళ్ళు లేరంట. హల్లెలూయా. అయితే మొట్టమొదటిగా యేసు ప్రభు పిలిచాడు, అమ్మా అని పిలిచాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు అంటా ఉన్నాడు, అమ్మా నిన్నెవరు రాళ్లతో కొట్టలేదా అంటే ఆమె అంటా ఉంది, ప్రభువా నన్ను ఎవరు కొట్టలేదు. యేసు ప్రభు అంటా ఉన్నాడు, అమ్మ నేను కూడా నిన్ను రాళ్లతో కొట్టను, ఇక మీదట నీవు పాపము చేయొద్దు. హల్లెలూయా అని చెప్పినప్పుడు ఆ యొక్క పాపాత్మురాలని స్త్రీ పశ్చాత్తాపపడింది, ఆమె జీవితాన్ని ఆమె బ్రతుకును మార్చుకుంది. హల్లెలూయా. ఆ పాపాత్మురాలి స్త్రీ యొక్క బ్రతుకు ఏ విధంగా ఉందంటే చచ్చిన స్థితిలో ఉంది. ఎట్లా చెప్పండి కదా? వ్యభిచారంతో పట్టబడిన స్త్రీ వ్యభిచారి అంటే ఆమె యొక్క స్థితి ఎట్లాంటి స్థితి చెప్పండి? చచ్చిన స్థితి. ఎట్లాంటి స్థితి? చచ్చిన స్థితి అంటే ఇంక నా బతుకే ఇంత, నా బతికే ఇంత, ఎవరన్నా ఏమనుకోని చచ్చిన స్థితి. అయితే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆ చచ్చిన స్థితిలో ఉంటున్న ఆ యొక్క స్త్రీని దేవుడు యేసు ప్రభు ఏం చేశాడంటే తన మహాప్రేమ చేత క్షమించాడు. హల్లెలూయా. ఆమెను బ్రతికించాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగుగాక. అందుకని ఇక్కడ చూస్తుంటున్నాము, కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు.
ఆ యొక్క స్త్రీ దేని చేత రక్షింపబడిందని చెప్పండి? కృప చేత రక్షించబడింది. ఆమె మంచితనమును బట్టి ఆమె రక్షింపబడలేదు. ఆమె క్రియలు బాగా ఉన్నందున ఆమె రక్షింపబడలేదు. హల్లెలూయా. ఆమె దేని చేత రక్షింపబడిందంటే విశ్వాసము చేత, కృప చేత రక్షింపబడినదిగా మరి ఉంటా ఉంది. హల్లెలూయా. అదే గల్తీలు రాసిన పత్రికలో మనం చూస్తాము. మరి రెఫరెన్స్ నాకు సరిగా ఇది లేదు. మీరు క్రియల చేత కాదు, మీరు విశ్వాసము చేతనే ఏం చేయబడ్డారు? రక్షింపబడిన వారుగా మీరు ఉంటా ఉన్నారు. హల్లెలూయా కదా. మొట్టమొదటిగా మనము క్రియల చేత మనము రక్షింపబడిన వాళ్ళు కాదు. ఎలాగ రక్షింపబడిన వాళ్ళు కాదు చెప్పండి? క్రియల చేత రక్షింపబడిన వాళ్ళు కాదు. మనము మంచితనము చేత మనము రక్షింపబడిన వాళ్ళు కాదు. హల్లెలూయా కదా. రోమీయులకు రాసిన పత్రికలో చూస్తుంటున్నాం, మనము పాపులమై ఉండగానే ఆయన మనల్ని ఏం చేశాడంట? ఆయన మనల్ని ప్రేమించాడు. హల్లెలూయా. నీ పరిశుద్ధుడిగా ఉన్నావని చెప్పేసి ఆయన ప్రేమించాడని లేదు, కానీ మీరు పాపులుగా ఉన్నప్పుడే ఆయన ఏం చేస్తాడంట? ఆయన మనలను ప్రేమించెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. దేవుడు అనుగ్రహించిన ఈ రక్షణ, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, ఈ రక్షణ ఏ విధంగా వచ్చిందంట? ఉచితముగా దేవుడు అనుగ్రహించిన రక్షణ, కృపచేత నీకు నాకు మనకు అనుగ్రహించిన రక్షణ ఈ రక్షణ. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ ఏమంటున్నారంటే, మరి శిష్యులందరూ కూడా ఏం చేయబడ్డారు? రక్షణ పొందిన వారుగా మరి ఉంటా ఉన్నారు. ఉన్నారా లేదా చెప్పండి? శిష్యులందరూ రక్షణ పొందిన వాళ్ళుగా మరి ఉంటా ఉన్నారు. ఈ రక్షణ పొందిన ఇక శిష్యులతో యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారంటే, అంతము వరకు సహించినవాడు రక్షింపబడును. హల్లెలూయా. ఓ రక్షణ పొందిన నా శిష్యులారా, రక్షణ పొందిన నా సంగమా, ఎంతవరకు మన జీవితాల్లో సహించుకోవాలి అంటే అంతము వరకు సహించుకోవాలి. హల్లెలూయా. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 11వ వచనాన్ని చదవండి. నా నిమిత్తము జనులు మిమ్మల్ని హింసించి నిందించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఏమేమి సహించుకోవాలంట? మన మీద వచ్చిన నిందలను మనము సహించుకోవాలి. హల్లెలూయా. హింసలను ఏం చేయాలంటమ్మా? సహించుకోవాలి. అబద్ధముగా మన గురించి ఎవరికైనా చెప్పినప్పుడు మనం ఏం చేయాలంట? సహించుకోవాలి. హల్లెలూయా. చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మనం ఏం చేయాలంట? సహించుకోవాలి. హల్లెలూయా. ఎవరు సహించుకోవాలి అంట? ఎవరు సహించుకోవాలమ్మా? అయ్యా, రక్షణ పొందిన నీవు, రక్షణ పొందిన నేను. హల్లెలూయా. మనము ఏమి చేసేవాళ్ళుగా ఉండాలంట? సహించుకునే మనస్సును కలిగిన వాళ్ళుగా ఉండాలి కదా. యేసుక్రీస్తు ప్రభు యొక్క మనస్సు ఎటువంటి మనస్సు అంటే సహించుకునే మనస్సు. హల్లెలూయా. భరించే మనస్సు. ప్రైజ్ లార్డ్. క్షమించే మనస్సు ఆయన మనస్సు. హల్లెలూయా. ఆయనలో పగ ఉందా? ఆయనలో ఈర్ష్య ఉందా? ఆయనలో కక్ష ఉందా? ఆయనలో ద్వేషం ఉందా? హల్లెలూయా. అయితే సంగమా,
రక్షణ పొందిన సంగమా, యేసు రక్తంలో కడగబడిన ఓ సంగమా, ఏముండాలంట మనలో? సహించుకునే మనస్సు, ద్వేషించే మనస్సు కాదు మనలో ఉండవలసింది. క్షమించలేని మనస్సు కాదు మనలో ఉండవలసింది. మనలో ఏముండాలంట? ప్రేమించే మనస్సును మనం కలిగిన వారుగా ఉండాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అందును బట్టి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 1వ వచనం నుంచి చదవండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 1వ వచనం నుంచి చదవండి. మనుష్యుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే మ్రోగెడు కంచును గణగణలాడు తాళమునయుందును. హల్లెలూయా. కదా రక్షణ పొందిన వాళ్ళు పరిశుద్ధాత్మతో అభిషేకించబడతారు. హల్లెలూయా. అభిషేకించబడిన మన జీవితాల్లో హల్లెలూయా మనము దేవదూతల భాషలతో మాట్లాడతాం కదా. పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా ఏం చేస్తాం చెప్పండి? హల్లెలూయా. ఊర్రబా కుర్రలా సకా తార మంగరాల సబాబాబా అని దేవదూతల భాషలు మనకిచ్చాడు. దేవదూతల భాషలతో మనం ఏం చేస్తామో మనం మాట్లాడతాము. హల్లెలూయా. అందుకని ఇక్కడ ఉంది, నీవు మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నీవు మాట్లాడినను. హల్లెలూయా. ప్రేమ లేని వాడవైతే, ఏం లేని వాడవైతే, నీలో ప్రేమ ఉంటే ఏముంటుంది? సహించుకునే మనస్సు నీకు మరి ఉంటుంది. ప్రేమ లేని వాడవైతే మ్రోగెడు కంచును గణగణలాడు తాళమునై యుందు. హల్లెలూయా. అలాగే కింద చదవండి, కింద చూడండి. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసం గల వాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వారై కొండను పేకలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను ప్రేమ లేనివాడనైతే వ్యర్థుడను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. గొప్ప గొప్ప కార్యాలు చేయొచ్చు, అయితే అది దేవుని నామాన్ని ఉపయోగిస్తున్నాం కాబట్టి దేవుడు గొప్ప కార్యాలను చేసేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. అవన్నీ కలిగి ఉండి మన జీవితంలో ప్రేమ లేకుంటే మనం ఏమంట? వేస్ట్. నెక్స్ట్ చదవండి. చూడండి, బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను కాల్చబడుటకు నా శరీరంను అప్పగించినను ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమియో లేదు. హల్లెలూయా. చూడండి, డబ్బు ఉంది, ఏం చేస్తావు? అన్నదానం చేస్తే పేదలకు పుణ్యం వస్తుందంట అని చెప్పి చేస్తారు, అన్నదానం చేస్తారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కదా ఇంకో మాట చూస్తున్నాం, కాల్చబడుటకు నా శరీరం అప్పగించినను. ప్రైజ్ ది లార్డ్. దేనిని అప్పగించినను? కాల్చబడుటకు శరీరమును అప్పగించినను. నా ప్రభు కొరకు కాల్చబడ్డానికి. అలాగ కాల్చబడ్డానికి, ప్రభు కొరకు ప్రాణం ఇవ్వడానికి మనము అప్పగించుకున్నప్పటికీ కూడా ప్రేమ లేకపోతే ఏమంట? వ్యర్థుడు. చదవండి నెక్స్ట్. ప్రేమ దీర్ఘకాలము సహించును. హల్లెలూయా. ప్రేమ ఏం చేస్తుందమ్మా? అయ్యా, దీర్ఘకాలం మరి సహిస్తుంది. ప్రేమ ఏం చేస్తుందంట? దయ చూపిస్తుంది. ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు. హల్లెలూయా. ప్రేమ ఏం చేస్తుంది చెప్పండి? దీర్ఘకాలము సహిస్తుంది.
అనగా అర్థం ఏంటి? అంతము వరకు సహిస్తుంది. దీర్ఘకాలం అంటే ఏంటి? అంతము వరకు సహించువాడే రక్షింపబడునని చూస్తున్నాం కదా. ప్రేమ దీర్ఘకాలము అంతము వరకు ఏం చేస్తుందంట? సహిస్తుంది, దయ చూపిస్తుంది. ప్రేమ ఇతరులను చూసినప్పుడు ఏం కాదంట, అది మచ్చరపడదు. హల్లెలూయా కదా. వేరే వాళ్ళు ఏదైనా కొనుక్కుంటే ఎలాగుంటుంది? నీవేనా నక్కలేసి కొనుక్కునేది, నేను కొనుక్కోలేనా? నీవేనా ఇట్లా చీర కొనుక్కునేది, నేను కొనుక్కోలేనా? అంత మత్సరమేండి. హల్లెలూయా. నీవేనా అంత మంచి బిల్డింగ్ కట్టించుకొని నేను కట్టించుకోలేనా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. ప్రేమ ఏం చేదంట? మత్సరపడదు. ఎవరు ఏమైనా కూడా ఏం చేస్తుందంట? వాళ్ళను ఆశీర్వదిస్తుంది. హల్లెలూయా. దేవుని స్తోత్రం. సంతోషపడేదిగా ఉంటుంది ప్రేమ. హల్లెలూయా. ప్రేమ డంబముగా ప్రవర్తించదు. ప్రేమ డంబముగా ప్రవర్తించిందంటే దాంట్లో డూప్లికేట్ ఉందని అర్థము. ఏముంది చెప్పండి? ప్రేమ డంబముగా ప్రవర్తించిందంటే దాంట్లో ఏముందంట? డూప్లికేట్ ప్రేమ దాంట్లో మరి ఉంటుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అది ఉప్పొంగదు. ఏం చేదంట? అది ఉప్పొంగదు. ఎలాగుంటుందంట? అది ఉప్పొంగదు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. యేసుక్రీస్తు ప్రేమ అది డంబముగా ప్రవర్తించలేదు. ప్రైజ్ లార్డ్. అది దీర్ఘకాలం ఏం చేసిందంట? సహించింది. ఎంతవరకు సహించిందంటే శిలువ మరణము పొందేంత వరకు కూడా. హల్లెలూయా. ఆయన మరి ఏం చేశాడంట? సహించుకున్నవాడుగా యేసుక్రీస్తు ప్రభు ఉంటా ఉన్నారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్న మన జీవితాల్లో మనమందరం ఏమి పొందుకుని ఉన్నామో? రక్షణను పొందుకున్నాము. హల్లెలూయా. ఏం పొందుకున్నాం చెప్పండి? రక్షణ పొందుకుని ఉన్నాం. ఇది ఇంకెవరైనా రక్షణ పొందలేదా? హల్లెలూయా. రక్షణ పొందలేదా? ప్రైజ్ లార్డ్. రక్షణ పొందకుంటే ఏం చేయాలి? ఇక ఆరాధనలో మీరు రక్షణ పొందాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుడు ఉచితంగా ఇస్తూ ఉన్నాడు ఆ రక్షణ. ఉచితంగా దాన్ని పొందుకోవాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఆదివారాలు మందిరానికి వచ్చి పోవడం కాదు, కానీ ఆదివారాలు మరి ప్రభు దినమందు వస్తున్న మన జీవితాల్లో ఏమి పొందుకున్న వాళ్ళుగా ఉండాలంట? రక్షణను పొందుకున్న వాళ్ళుగా ఉండాలి. కానీ ఆచార సంబంధమైన క్రైస్తవులుగా మనం ఉండడము కాదు, కానీ ఆత్మ సంబంధమైన క్రైస్తవులుగా రక్షణ పొందిన వారుగా మన జీవితంలో మనము ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక కదా. దేవుడిచ్చిన రక్షణ. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఈ దేవుడిచ్చిన రక్షణను మరి అనుదినము అనుక్షణము మనం ఏం చేయాలంట? కాపాడుకునేవారుగా మనం ఉండాలి. హల్లెలూయా. ఈ రక్షణను ప్రతిరోజు కాపాడుకోవాలి. ఏమంట? ఈ రక్షణను కదా ఎప్పుడు కాపాడుకోవాలా? ప్రతిరోజు కాపాడుకోవాలి. ప్రైజ్ లార్డ్. దేవుడు మీకు రక్షణ ఇచ్చాడు. దేవుడు నాకు రక్షణ మనకిచ్చాడు. ఈ రక్షణ ఎంత గొప్పదంటే తెలుసా మీకు? ఈ రక్షణ మనల్ని ఎక్కడికి నడిపిస్తుందంట? ఉన్నతమైన ఆ యొక్క పరలోకానికి నడిపించేదిగా ఉంటా ఉన్నది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక కదా. వేరే దేశాలకు పోవాలంటే పోవచ్చు. హల్లెలూయా. పోవాలంటే ఏం కావాలి? వేరే దేశానికి మొట్టమొదటికి ఏం కావాలి? వీసా కాదు కావాల్సింది, పాస్పోర్ట్ కావాలి. ఏం కావాలి? పాస్పోర్ట్ ఉంటేనే వేరే దేశానికి వెళ్ళడానికి పర్మిషన్ వస్తుంది. అప్పుడు వీసా ఇస్తారు, టికెట్. ఆ టికెట్ తీసుకుని ఏం చేస్తారు? వెళ్ళడము జరుగుతుంది. హల్లెలూయా. ఈ రక్షణ అన్నది ఎటువంటిదంటే పాస్పోర్ట్. ఎటువంటి చెప్పండి అమ్మా? పాస్పోర్ట్. హల్లెలూయా. ఈ పాస్పోర్ట్ ఉంటేనే మనం ఎక్కడికి వెళ్ళగలము? పరలోకానికి వెళ్ళగలము. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా.
అందుకనే సంఘము ఎటువంటి సంఘముగా ఉండాలంటే రక్షణ పొందిన సంఘముగా మరి ఉండాలి. హల్లెలూయా. ప్రతి ఒక్కరూ కూడా ఏం చేయబడిన వారుగా ఉండాలి? రక్షణ పొందిన వారుగా ఉండాలి. ప్రతిరోజు కూడా రక్షణను కాపాడుకుంటున్న వారుగా ఉండాలి. ప్రతిరోజు కూడా మన యొక్క హృదయానికి కల్మషము తోచని వ్యక్తులుగా మన జీవితంలో ఉండాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎటువంటి మాలిన్యము కూడా మనకు అంటకుండా మనం ఏం చేయాలంట? మన రక్షణను మనము కాపాడుకుంటా మరి ఉండాలి. హల్లెలూయా. వాక్యము చేత మనం ఏం చేయబడుతూ ఉండాలంట? ఉదక స్నానము చేయబడుతూ ఉండాలి. ఏదైనా పొరపాటుగా ఏదైనా మురికి అంటిందేమో హల్లెలూయా అని మనం ఏం చేయాలంటే వాక్యము చేత ఉదక స్నానము మనము చేస్తూ ఉండాలి. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తాము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 27వ వచనం నుంచి నేను చదువుతాను. ఇక్కడ సంఘముగాను, నిర్దోషమైన సంఘముగాను, మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సంఘం ఏ విధంగా ఉండాలంట? ఇక్కడ చూస్తుంటాం. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను, ఏమైనను చెప్పండి, కళంకమైనను, ముడతైనను అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుకొనుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. హల్లెలూయా. కదా సంఘము ఏం చెప్పడాలంట? వాక్యము చేత ఉదక స్నానము చేయబడాలి. హల్లెలూయా. కదా మీరందరూ ఎందుకు వచ్చారు మందిరానికి? ఉదక స్నానం చేయబడడానికి. హల్లెలూయా. దేంతో ఉదక స్నానము? వాక్యముతో ఉదక స్నానము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా రక్షణ పొందిన వ్యక్తులు ఏ విధముగా జీవించాలి అని దేవుని వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతూ మరి ఉంటా ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా ఇక రక్షణ విషయంలో వచ్చినప్పుడు మనము ఏశావును గురించి మనము ధ్యానిస్తే, ఆ ఏశావు ఏం చేశాడంటే ఒక్క పూటి కూటి కొరకు తన జ్యేష్ఠత్వాన్ని ఏం చేశాడంట? అమ్మేసుకున్నాడు. ఎవరికి అమ్మేసుకున్నాడు? తమ్మునికి అమ్మేసుకున్నాడు. ఇప్పుడు తమ్ముడు ఏమయ్యాడు? అన్నయ్యాడు. హల్లెలూయా. తమ్ముడు అన్న అయినాడా లేదా? ఎందుకు అన్న అయినాడు? అమ్ముకున్నాడు. అడిగాడు అనమాట, రే నాకు ఆకలేస్తుందిరా, నువ్వు చిక్కుడుగా కూర చేస్తున్నావు, గమ 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 వాసన వస్తూ ఉంది కదా, నాకు ఆకలేస్తున్నా పెట్టరా అంటే, మనోడు ముందే మోసగాడు యాకోబు, తెలుగులోడు ఏమంటున్నాడంటే, అయ్యా నీ జ్యేష్ఠత్వం నాకు ఇచ్చేస్తావా? నాకు ఇస్తే నేను ఇది పెడతాన్నాడు. ఈ ఏశావు ఏమన్నాడు? ఎవడికి కావాలరా ఈ జ్యేష్ఠత్వము? నేను ఆకలికి ఏమైపోతున్నాను? నేను చచ్చిపోతా ఉన్నాను. చూడండి, జ్యేష్ఠత్వములో ఉన్న ఆశీర్వాదాన్ని గ్రహించలేకపోయాడు ఏశావు. మరి ఏం చేశాడంట? సరే అని చెప్పేసి జ్యేష్ఠత్వాన్ని ఇచ్చేశాడు. ఇక్కడ ఏం జరిగింది? బాగా కడుపు నిండా తిని తేపుకుంటూ బయటకు వచ్చాడంట. హల్లెలూయా. అయితే బయటికి ఏం వెళ్ళిపోయింది? జ్యేష్ఠత్వం వెళ్ళిపోయింది. జ్యేష్ఠత్వంలో ఉన్న ఆశీర్వాదము వెళ్ళిపోయింది. హల్లెలూయా. తండ్రి ద్వారా పొందుకోవలసిన ఆశీర్వాదాలన్నీ కూడా ఏశావు పొందుకోవాలి. ఏశావుకు బదులుగా ఎవరు పొందుకోవడం జరిగింది? యాకోబు పొందుకోవడం జరిగింది. హల్లెలూయా.
తర్వాత తండ్రిని వచ్చి అడుగుతూ ఉన్నాడు, తండ్రి నీవు చెప్పినట్టుగానే అడిగిపోయి వచ్చాను, నేను మాంసం వండుకు తీసుకుని వచ్చానయ్యా, తిని నన్ను ఆశీర్వదించమంటే ఏమంటున్నాడంట, ఇంతకుముందు ఎవరో వచ్చారు, మరి మీ తమ్ముడేమో నాకు తెలియదు, నేను అన్నీ ఆశీర్వించేశాను, సరే వాడిని ఆశీర్వించినావులే, ఏదైనా ఒక 2-3 నన్ను ఆశీర్వదించు అన్నాడంట. హల్లెలూయా. ఒక్కటి కూడా ఆశీర్వాదము లేదు, అన్నీ శాపములే మిగిలి ఉన్నాయని ఇస్సాకు చెప్పినప్పుడు ఏశావు ఏడుస్తా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. జ్యేష్ఠత్వం యొక్క విలువను తెలుసుకోలేకపోయాడు, తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నవాడుగా మరి ఉంటున్నాడు ఏశావు. హల్లెలూయా. ఈ జ్యేష్ఠత్వము దేనికి సాదృశ్యంగా ఉందంటే రక్షణకు సాదృశ్యంగా ఉంది. దేనికి సాదృశ్యం చెప్పండి అమ్మా? రక్షణకు సాదృశ్యంగా మరి ఉంది. అనేకుల జీవితాల్లో దేవుడిచ్చిన రక్షణను మనం ఏం చేయకూడదంట? అమ్మి వేసుకోకూడదు కదా. మీరందరూ మంచోళ్ళు, మీరు దేవుని కోసం సాక్ష్యంగా మీరు ఉంటా ఉన్నారు, మీరందరూ రక్షణను కాపాడుకుంటూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే లోకంలో ఎవరున్నారంట? సాతానుగాడు ఉన్నాడు. ఎవరున్నాడు? సాతానుగాడు ఉన్నాడు, మోసగాడు ఉన్నాడు, వంచకుడు ఉన్నాడు. వాడు ఆశ చూపించి ఏం చేసేవాడుగా ఉంటున్నాడంటే రక్షణను అమ్ముకునేదట్లా చేసేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. అందుకనే ప్రేమైన సంగమా, ఈ అంత్యకాల దినములలో ఏమి చేయాలంట? సంఘము మెలకువగా ఉండాలి. ఎలా ఉండాలి చెప్పండి? మెలకువగా ఉండాలి. దేనికి మెలకువగా ఉండాలంటే రక్షణను కాపాడుకోవడానికి మెలకువగా మరి ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే ఈ రక్షణ మనంతగా మనం పొందుకున్నది కాదు. ఈ రక్షణ మనకి ఎవరిచ్చారంట? యేసయ్య ఇచ్చాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ రక్షణ మానవుని జీవితంలో అతి శ్రేష్టమైనది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కదా ఈ రక్షణ ఏ విధంగా కలుగుతుందంట? మనం నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వాసించుట వలన మీరు రక్షింపబడి ఉన్నారని రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 8-10 వచనాల్లో మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ రక్షణ ఎలా కలిగిందంట? మనము నోటితో ఒప్పుకొని, ఏమి ఒప్పుకొని? యేసు ప్రభు దేవుడని ఒప్పుకొని, ఆయన మన పాపల నిమిత్తమై కల్వరి శిలువ రక్తమును కార్చాడు, ప్రాణం పెట్టాడు, సమాధి చేయబడ్డాడు, 3వ రోజు మృత్యుంజయుడిగా ఆయన తిరిగి లేచాడు అని నీ నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించిన యెడల నువ్వేం చేయబడిన వ్యక్తిగా ఉన్నావంట? రక్షింపబడిన వ్యక్తిగా నీవు ఉంటా ఉన్నావు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకనే మీరు విశ్వాసము చేత ఏం చేయబడి ఉన్నారు? రక్షింపబడిన వారుగా మీరు ఉంటా ఉన్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందును బట్టి సంఘము రక్షణను ఏం చేయాలంట? కాపాడుకోవాలి. ఎంతవరకు కాపాడుకోవాలి? అంతము వరకు కాపాడుకోవాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కదా యేసు ప్రభు అంటున్నాడు, మీరు లోకంలో ఉన్నారు. చూడండి, యోహాను సువార్త 16వ అధ్యాయం, యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం చివరి వచనాన్ని ఒకసారి చదవండి. యోహాను సువార్త, నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానను. హల్లెలూయా. కదా యేసు ప్రభు అంటున్నాడు, నా యందు మీకు సమాధానం కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్తా ఉన్నాను. హల్లెలూయా. అవి ఏమంటా మాటలు? అవి లోకములో మీకు శ్రమ కలుగును. ఓరి నాయనా, లోకములో శ్రమ కలిగితే ఎందుకు మాకు యేసయ్య అని అనుకుంటా ఉన్నారా? హల్లెలూయా. యేసు ప్రభు అంటాడు, అయినను ధైర్యం తెచ్చుకోండి. శ్రమ కలుగుతుందా? శ్రమల్లో మీకేం కావాలి?
ధైర్యం. ఎందుకంటే నేను లోకమును జయించి ఉన్నాను, నేను లోకాన్ని జయించి ఉన్నాను కాబట్టి ఈ శ్రమలను కూడా మీరు ఏం చేస్తారు? మీరు జయిస్తారు. హల్లెలూయా. నేను జయశాలిగా ఉంటున్నాను, మీరు కూడా ఎట్లుంటారు? మీరు కూడా జయించేవారుగా మీరు ఉంటారు అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు చెప్తా ఉన్నారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. అందుకని అంతము వరకు మరి ఏం చేయాలంట? సహించుకోవాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా కదా. అంతం వరకు సహించుకోవాలి. ఈ లోకంలో ఎవరికి కూడా ఎట్లాంటి బాధలు రావండి, ఎట్లాంటి నిందలు రావు, ఎట్లాంటి అవమానాలు రావు. హల్లెలూయా. ఎప్పుడు యేసు ప్రభు కొరకు నీవు నిలబడ్డావో, హల్లెలూయా, ఏం జరుగుతుంది? అందరితో వ్యతిరేకమే. సత్యమైన మార్గములో వెళ్తూ ఉంటే అందరితో కూడా ఏమంట? వ్యతిరేకం. హల్లెలూయా. నీవు ఎక్కడ దిగినా ఏమనుకోరు, కానీ యేసయ్యలో దిగితే ఏమంటారు? నీవు దాంట్లో దిగినావా అంటారు. హల్లెలూయా. మనం చెప్పాలా? దిగలేదు కానీ ఒక స్టెప్ పైకి ఎక్కాను అని చెప్పాలా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎందుకంటే లోకంలో ఉన్నప్పుడు జిగటగల దొంగ ఊబిలో నేను ఉన్నాను, దొంగ ఊబిలో ఉంటున్నా. నన్ను నా ప్రభు ఏం చేశాడంట? క్రీస్తు అనే బండ మీద నిలబెట్టాడు. ఆయన నన్ను ఒక మెట్టు పైకి ఎక్కేటట్లా చేశాడని చెప్పాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రైజ్ ది లార్డ్ కదా. లోకంలో మరి అటువంటి మాటలు ఎక్కడికి పోయినా ఏ మాటలు రావు, కానీ నీ ప్రభుని నమ్ముకుంటే ఏమొస్తాయంట? ఓ ఆడిపోతున్నావా? ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. అట్లయితే మీ పెళ్ళిళ్ళకు మేము రాము అంటే కొంతమంది ఏమన్నారు తెలుసా నాతో? సార్, వాళ్ళు మా పెళ్ళి రాకుంటే ఎట్లా? మేము వాళ్ళకి ఇన్ని తులాలు బంగారం పెట్టాము, వాళ్ళ ముయ్యి నాకు ఇయ్యాలి కదా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నీవు పెట్టిన ముయ్యికి నీ ముయ్యి తీసుకోవడానికి దేవుని నుంచి దూరం అయిపోవాలనుకుంటా ఉన్నావా? ఈ విధంగా రక్షణను పాడు చేసుకోవాలనుకుంటా ఉన్నావా? హల్లెలూయా. చాలా విచిత్రంగా అనిపించింది ఈ మాట. దేవుని పెళ్లి చేయాలి కదమ్మా అంటే, లేదు సార్, మేము వాళ్ళకి ఇంత వాళ్ళు పెట్టాము, బంధువులకంతా ఇది ఇంత పెట్టాము, ఇప్పుడు అదంతా ఏం చేయాలంట? అదంతా రాబెట్టుకోవాలంటే ఇది మేము ఇట్లా చేస్తామంటే ఎవరు రారంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నీ బంగారము, నీ వెండి, నీ ఆస్తి, నీ అంతస్తు పరలోక రాజ్యానికి చేర్చలేదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఆ బంగారము కంటే, ఆస్తుల కంటే విలువైన దేవుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా. గట్టి చప్పట్లు కొట్టండి. ఏం సార్ బంగారం విలువ అంటే మీరు యేసు ప్రభు విలువ అంటారని. హల్లెలూయా. వెండి బంగారాల కన్న మిన్న అయినది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. వెండి బంగారాల కన్న మిన్న అయినది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. ఏ స్థితికైనా చాలిన ప్రేమ, నీ పరిస్థితి మార్చగల ప్రేమ. ఏ స్థితికైనా చాలిన ప్రేమ, నీ పరిస్థితి మార్చగల ప్రేమ. వెండి బంగారాల కన్న మిన్నైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. హల్లెలూయా. యేసయ్య ప్రేమ ఎటువంటిదంట? వెండి బంగారాల కంటే మిన్నైనది. హల్లెలూయా. ఏం సార్? ప్రైజ్ ది లార్డ్. ఆయన రుచి చూచి ఎరిగినప్పుడు మనకు తెలుస్తుంది ఏది ఎక్కువనో. హల్లెలూయా. సాధు సుందర్ సింగ్, భక్త సింగర్,
ఇంకా అనేక మంది దైవజనులు ఉన్నారు. వారు ప్రభు యొక్క సత్యాన్ని తెలుసుకొని రక్షణ పొందిన తరువాత ఒక్కడే ఒక కుమారుడుగా ఉంటున్న మరి భక్త సింగ్ గారు ఒకటే కుమారుడు అనుకుంటాను. ఆయనను వాళ్ళ తండ్రి గారు పిలుచుకుని వెళ్ళి ఒక బీరువా తీసుకొని ఆ బీరువాలో అంతా కూడా బిస్కెట్ బంగారం ఉంది. ఎంతో చెప్పండి, అంత బిస్కెట్ బంగారమే. రే నీవు ఆ యేసును వదిలిపెట్టే, ఇదంతా నీదే అంటే, హల్లెలూయా, ఆయన అన్నాడంట, నా యేసయ్య కొరకు ఇదంతా కూడా నేను పెంటతో ఎంచుకుంటున్నా అని చెప్పాడంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుని ప్రేమను ఎరిగిన వాళ్ళు ఎవరైనా కూడా ఆ కోట్ల ఆస్తి, కోట్ల డబ్బు చూపించినా కూడా ఆ డబ్బుకు అమ్ముడు పోయేవారుగా మరి ఉండరు. తమ రక్షణను పాడు చేసుకునేవారుగా మరి ఉండరు. హల్లెలూయా. ప్రభు కొరకు అవమానం పొందేవాళ్ళుగా ఉంటారు. ప్రభు కొరకు శ్రమలు పొందేవారుగా మరి ఉంటారు. ప్రభు కొరకు హింసలు పొందేవారుగా మరి ఉంటారు. ప్రభు కొరకు సమస్తమును సహించుకునేవారుగా ఉంటారు. ప్రభు కొరకు సాక్షులుగా ఉంటారు. ప్రభు కోసం మండేవాళ్ళుగా మరి ఉంటారు. కానీ నులువెచ్చని జీవితము, చచ్చిన జీవితము ఎవరిలో కూడా మరి ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి మరి జీవితాన్ని, మండుచున్న జీవితాన్ని, హల్లెలూయా, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి నా దేవుడు అనుగ్రహించును గాక. లోకము, లోక ఆశలను జయించే కృపను దేవుడు ప్రతి ఒక్కరికి అనుగ్రహించును గాక. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కదా, దేవుడిచ్చిన రక్షణను మనం ఏం చేయాలంటమ్మా? అయ్యా, కాపాడుకోవాలి. ప్రైజ్ లార్డ్. ఎట్లా మనం కాపాడుకుంటామో ఆ రక్షణను చెప్పండి. హలో, మన చేత అవుతుందా కాపాడుకునేకి? ఎంతమందికి అవుతుంది చేత రక్షణను కాపాడుకోవడానికి? ఎంతమందికి అవుతుంది? ఏం చేతులే ఎత్తారు, ఏడాన పనులు అనుకుంటారా? హల్లెలూయా. మనంతకు మనము కాపాడుకోలేము రక్షణను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎప్పుడు మనం రక్షణను కాపాడుకుంటామంటే, ఎప్పుడు దేవుని వాక్యాన్ని మన హృదయంలో మనం ఉంచుకొని ఉంటామో, ఎప్పుడు యేసు ప్రభువుని మన హృదయంలో మనం ఉంచుకొని ఉంటామో, మనం కాపాడుకునే పనే లేదు. మనం ఎప్పుడు కూడా కాపాడబడుతూనే ఉంటాము. హల్లెలూయా. మన రక్షణలో మనం ముందుకు సాగుతూనే ఉంటాం. ప్రైజ్ లార్డ్. ఎప్పుడు దేవుని వాక్యము ఉండదో, ఎప్పుడు మన జీవితంలో ప్రార్థన ఉండదో, దేవుని సహవాసం ఉండదో, అప్పుడే ఏం జరుగుతుందంట? నీ రక్షణకు ఏం జరుగుతుంది? క్రాకులు వస్తాయంట. ఏమొస్తాయి? క్రాకులు వస్తాయి కదా. బిల్డింగ్కి క్రాకులు ఎందుకు? ఆ యొక్క బిల్డింగ్ క్రాకులు ఎందుకు వస్తాయి? బాగానే కట్టినారు సిమెంట్ వేసి కదా. మల్లేశ్వరులు బిల్డింగ్ కడతారు బాగానే, అంత హల్లెలూయా. వాళ్ళు చెప్పేది ఏమంటే, మీరే క్యూరింగ్ చేసుకోవాలా? ఏం చేయాలా? మీరే క్యూరింగ్ చేసుకోవాలి. మీరు నీళ్ళు పెట్టి క్యూరింగ్ చేసుకోకపోతే మాకు సంబంధం లేదు. మేము ఎంతవరకు కట్టేంతవరకు మా డ్యూటీ, అంతే కదయ్యా. క్రాకులు వచ్చినా ఏమొచ్చినా సంబంధం లేదు. క్రాకులు దేనికి వస్తాయంటే, నీళ్లు సరిగా పోయకపోతే క్రాకులు మరి వస్తాయి. హల్లెలూయా కదా. దేవుని బిడ్డల యొక్క జీవితాల్లో, రక్షణ పొందిన జీవితంలో ఏం రాకూడదు? క్రాకులు రాకూడదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ జీవితంలో క్రాకులు రాకూడదు అంటే ఎలాగుండాలి? దేవుని వాక్యం అనే నీరు నీలో ఉండాలి. హల్లెలూయా. ప్రార్థన జీవితాన్ని కలిగిన వారుగా ఉండాలి. దేవుని వాక్యానికి విధేయత చూపించేవారుగా ఉండాలి. దేవుని సంఘములో, సహవాసములో మరి అంట కట్టబడిన వారుగా మరి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు వాక్యం లేదో, ప్రార్థన లేదో, ఏం పని చేస్తుందంటే లోకం పనిచేసేదిగా ఉంటా ఉంది. లోకాశలు పనిచేసేవిగా మరి ఉంటా ఉన్నాయి. ఎప్పుడు వాక్యము, ప్రార్థన ఉండదో, దేవుని మరిచిపోయిన వారై దేవునికి అయిష్టకరమైన మాటలు మాట్లాడేవాళ్ళుగా మరి ఉంటారు. దానికి కారణం ఏమంటే వారిలో వాక్యము లేదు.
వారిలో ఏం లేదంట, ప్రార్థన లేదు. అందుకునే క్రాకులు. ఏమంటే చెప్పండి, అందుకునే క్రాకులు. ఎలాగా క్రాకులు తెలుస్తాయి? ప్రైజ్ ది లార్డ్. నీ పక్కింటోళ్ళు, నీ పొరిగింటోళ్ళు, వాళ్ళు వీళ్ళు అంటారు, సార్ వాళ్ళు పక్కింటోళ్ళు దేవుని నమ్ముకున్నారు సార్. ఎప్పుడు వాళ్ళ ఇంట్లో ఏమంట, కొట్లాటనే, ఏమంట క్రాక్. ఇంకోటి ఏమంటే పక్కింటోళ్ళతో కొట్లాటనే, ఏమంట క్రాకు. ఏం క్రాకు? రక్షణలో క్రాకులు. హల్లెలూయా. దేవుని నమ్ముకున్నాడు, మందు కొడతా ఉన్నట్టు క్రాకు. దేవుని నమ్ముకున్నాడు, ఇంట్లో సినిమా వేసుకొని చూస్తున్నాడంటే వాడికి ఏంటంట, వాడికి క్రాకు. రక్షణలో ఏమంట క్రాకు. ఎందుకంటే సరైన రక్షణ లేదు. చాలామంది జీవితాల్లో క్రాకులు. రక్షణ దేవుడిచ్చాడు, ఆ రక్షణలో క్రాకులు ఉన్నాయి. ఆ క్రాకులు ఎక్కడ అయిపోతుంటే రక్షణను వారు, దేవుడు ఇచ్చిన గొప్ప రక్షణను వాళ్ళు ఏం చేసేవాళ్ళుగా ఉంటున్నారంట, పోగొట్టుకునే వాళ్ళుగా ఉంటారు. చూడండి ఒకసారి, ప్రైజ్ ది లార్డ్. ఇంత గొప్ప రక్షణను నీవెట్లా నిర్లక్ష్యము చేసేదవు అని దేవుని వాక్యంలో మరి ఉంది. ఒకసారి మనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. చూడండి, జాగ్రత్తగా వినాలి. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన యెడల ఎలాగూ తప్పించుకుందాము? హల్లెలూయా కదా. దేవుడు అనుగ్రహించిన రక్షణ ఎటువంటిదంటే ఇది, ఇట్ ఈస్ నాట్ స్మాల్, ఇట్ ఈస్ గ్రేట్. హల్లెలూయా. అది గొప్ప రక్షణ అది. హల్లెలూయా. ఆ రక్షణ నిన్ను ఏం చేసేదిగా ఉందంటే, నిన్ను మరణములో నుంచి జీవములోనికి దాటించేదిగా ఉంది. హల్లెలూయా. ఆ రక్షణ నీకేమని గ్రహించేదిగా ఉందంటే, నిత్య జీవమును అనుగ్రహించేదిగా మరి ఉంటా ఉంది. హల్లెలూయా. సంగమా, ఇంత గొప్ప రక్షణను దేవుడిచ్చినాడు. ఇంత గొప్ప రక్షణలో నీకు క్రాకులా? ఒకవేళ ఆ రక్షణలో క్రాకులు ఏమన్నా ఉంటే, హల్లెలూయా, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తా ఉన్నాడు, ఆ క్రాకుల్ని మరి ఏం చేయాలి, దాన్ని సరి చేసుకోండి అంటా ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే దేవుని రాకడతి సమీపంలో మరి ఉంటా ఉంది కదా. గడ్డి పూకనే గ్యారంటీ ఉంది. మానవుని జీవితానికి ఏం లేదంటే గ్యారంటీ లేని జీవితం. రక్షణ పొందాను లే అని అనుకుని నువ్వు క్రాకులు కలిగి ఉన్నావు అనుకో, నువ్వెక్కడ పోతావో. హల్లెలూయా. ఇప్పటి నుంచి మీ ఇరుగు పొరుగు వాళ్ళు ఏం చేయాలంటే, నిజంగంటే ఆ యొక్క వ్యక్తి, ఆ కుటుంబము రక్షణ పొందిన కుటుంబం, వారిలో ఏముందంటే దేవుని ప్రేమనే ఉంది, వాళ్ళను క్షమించే మనసే ఉందండి. ఇంతవరకు వారి జీవితము ఒక రకంగా ఉంది, ఇప్పుడు ఏ విధంగా ఉంది, వారి జీవితాన్ని చూస్తే అద్భుతం. హల్లెలూయా. ఆశ్చర్యం. హల్లెలూయా. మన సాక్ష్యము, మన రక్షణ ఎలాగుండాలంట, పరిమళ వాసనగా నలువైపులకి ఏం చేయాలని చెప్పండి, వ్యాపించేదిగా మరి ఉండాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక కదా. అంతవరకు మనం ఏం చేయాలంట, సహించుకోవాలి. హల్లెలూయా. మన రక్షణను మనం ఏం చేయాలంట, సంగమా, కాపాడుకోనే వాళ్ళుగా ఉండాలి. తండ్రులుగా ఉంటున్న మీ జీవితాల్లో మీరు రక్షణను కాపాడుకున్న వారుగా ఉన్నప్పుడు, మీరు రక్షణలో సాగుతూ ఉంటే, నీ పిల్లలు కూడా ఏం చేస్తారంటే రక్షణలో సాగేవాళ్ళుగా మరి ఉంటారు. హల్లెలూయా. అందుకని దేవుని వాక్యం ఉంది, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పించుము, వాడు పెద్దవాడైన తర్వాత ఏం కాడంట, వాడు తొలగిపోడు. వాడి రక్షణలో క్రాక్ రాదు. వాడి రక్షణలో క్రాక్ వస్తుంటే అర్థం ఏమంటే,
తల్లిదండ్రులుగా ఉన్నవారి జీవితంలో రక్షణలో కూడా క్రాక్లు వచ్చుంటాయి కాబట్టి పిల్లల జీవితాలు కూడా ఏమొస్తాయి? క్రాక్లు వస్తాయి. అందుకని ఏం జరుగుతుందంటే లోకములకు వెళ్ళిపోతా మరి ఉంటారు. హల్లెలూయా. చర్చికి రా అని చెప్పేసి అంటే ఏమంటారు? వస్తాను బో అంటారు. ప్రైజ్ లార్డ్. అయితే మన జీవితంలో ఏముండాలంటే తల్లిదండ్రులలో రక్షణ, కుటుంబంలో కుటుంబ ప్రార్థన. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక కదా. మన జీవితంలో నామకార్థ జీవితముగా ఉన్నట్లయితే మన రక్షణను మనం పాడు చేసుకుంటాం కదా. దేవుడు మనకు రక్షణ ఇచ్చాడు. ఆ రక్షణ ఎంతో విలువైంది. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నది ఏమంటే, సంగమా, నువ్వు రక్షణ పొందిన వ్యక్తిగా నీవు ఉన్నావు. దేవుడిచ్చిన రక్షణను ఎప్పుడు తీసివేసేవాడుగా లేడు. అయితే ఈ రక్షణలో నీవు క్రాకులు తెచ్చుకుంటా ఉన్నావా? ఈ రక్షణను నీవు పాడు చేసుకుంటా ఉన్నావా? చెడ్డ మాటలు మాట్లాడి నీ రక్షణను పాడు చేసుకుంటున్నావా? వేరే వాళ్ళని శపించి నీవు క్రాకులు తెచ్చుకుంటా నీవు ఉన్నావా? దేవుడు నిన్ను నన్ను ఎందుకు పిలిచాడంటే ఆశీర్వాదానికి వారసులవడానికి దేవుడు నిన్ను నన్ను ఆయన పిలిచిన వాడుగా ఉన్నాడు. అందుకనే మనం చూస్తుంటున్నాం 1 పేతురు 3:10 మరి అక్కడ ఏం చేయకూడదంట? మనం ఆశీర్వదించేటకు మరి ఆశీర్వాదం వారసులవటగా మనం పిలువబడ్డాము. కానీ హల్లెలూయా, మనము దూషించడానికి పిలువబడలేదు. హల్లెలూయా. చదవండి ఒకసారి. మీరు పిలువబడితే కానీ కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయడానికి చేయక ఏం చేయాలంటే దీవించాలి. హల్లెలూయా. సంగమా, ఏ విధంగా ఉన్నావు? ఎవరైనా ఏమనంటే ఎట్లున్నావు? నేనేం తక్కువనా ఆయమ్మకింటే అయ్యప్పకింటే? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. వాడు దొరకకుండా పోతాడా, వీడు దొరకకుండా పోతాడా అని పగపట్టిన పాము లాంటి విషాన్ని కలిగిన జీవితాన్ని నువ్వు కలిగి ఉన్నావా? అయితే ప్రభు మాట్లాడుతున్నాడు, నీవు ఆశీర్వాదానికి వారసులుగా పిలిచారు కాబట్టి అటువంటి విషయాన్ని నీలోంచి తీసివేసుకో. ప్రభువా, ఇక మీదట కీడుకు ప్రతి కీడు నేను ఆలోచించనయ్యా. ప్రభువా, దూషణకు ప్రతి దూషణ నేను చేయను. ప్రభువా, నీ వాక్యానికి లోబడతాను. ప్రభువా, నీ వాక్యములకు విధేయత చూపిస్తాను. ప్రభువా, ఇప్పటి నుంచి ఎటువంటి వారినైనా మనస్ఫూర్తిగా నేను ఆశీర్వదిస్తాను. హల్లెలూయా. నీవు ఆశీర్వదిస్తే ఆశీర్వదించబడే వ్యక్తిగా ఉంటావు, శపిస్తే శాపములోనే నీవు ఉంటావు. మనం ఏమి విత్తుతామో దానినే కోస్తామని దేవుని వాక్యములో ఉంది. కాబట్టి హల్లెలూయా, మన జీవితంలో ఏం చేయాలంట? వాక్యానికి లోబడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ అంత్యకాల దినములు అపాయకరమైన దినములు. ఈ యొక్క అపాయకరమైన దినముల్లో మనం ఏ విధంగా ఉండాలంట? సహించుకోవాలి. ఏం సహించుకోవాలి? శ్రమలను సహించుకోవాలి, నిందలను సహించుకోవాలి, అవమానాలను మనం సహించుకోవాలి, అన్నీ కూడా సహించుకోవాలి. ఎలా సహించుకోవాలంటే యేసు ప్రభు ఎట్లా సహించుకున్నాడో అట్లా సహించుకోవాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నిన్ను దూషిస్తారా? వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. ప్రభువా, వారి జీవితాన్ని మార్చయ్యా, బ్రతుకును మార్చయ్యా. అపోస్తలుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు సంఘాన్ని హింసించాడు. అందరూ కూడా భయపడిపోతూ ఉన్నారు. అప్పుడు అక్కడ ఉంటున్న యేసు ప్రభు శిష్యులు, ప్రభువా, ఆ యొక్క సౌలును చంపేయని ప్రార్థన చేశారా? చంపేయని ప్రార్థన చేశారా? ప్రభువా, ఆ సౌలును దర్శించయ్యా, ఆ యొక్క సౌలుకు రక్షణ దయచేయి, మారు మనసు దయచేయని సంఘమంతా ప్రార్థన చేస్తూ ఉంది. అది దేవుని పిల్లల లక్షణం. సంఘము ప్రార్థించింది, దేవుడు సౌలును పౌలుగా మార్చేశాడు. హల్లెలూయా.
నిన్ను ఎవరు హింసిస్తుంటున్నా, నిన్ను ఎవరు దూషిస్తుంటున్నా వారి నిమిత్తం ఏం చేయాలంట? ప్రభువా వారికి రక్షణ దయచేయి, మారు మనసు దయచేయి ప్రభువా, వారి జీవితాలు మార్చు ప్రభువా అంటే దేవుడు ఏం చేస్తాడంట? వారిని మార్చివేసేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కదా. అన్నీ కూడా మనం ఏం చేయాలంట? సహించుకోవాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక కదా. ఇంకొక చోట ఒక ఇంత గొప్ప రక్షణను మనము ఏం చేయకూడదంటమ్మా అయ్యా? నిర్లక్ష్యము చేయకూడదు. ఆ గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే పాస్పోర్ట్ పోగొట్టుకుంటాం. పాస్పోర్ట్ ఏమైపోతుంది? పాస్పోర్ట్ ల్యాప్స్ అయిపోతుంది. పాస్పోర్ట్ ల్యాప్స్ అయిపోతే నీ పరలోకంలోకి వెళ్ళాలన్నప్పుడు అక్కడ దేవదూత అడుగుతుందంట, నీ పాస్పోర్ట్ నాకు అంటే, పాస్పోర్ట్ నా దగ్గర లేదు అంటే, నీ రూట్ ఇది కాదు, నీ రూట్ ఆడుంచుడు పక్కన ఆడ మండుతా ఉంది కదా అగ్నిగుండం అని చెప్పేసి అంటుందంట. హల్లెలూయా. ఈ పాస్పోర్ట్, రక్షణ పాస్పోర్ట్ ఎప్పటికీ కూడా ఏం చేయకూడదు? మనం ఎక్స్పైరీ కాకుండా చూసుకోవాలి. హల్లెలూయా. రక్షణ అనే పాస్పోర్ట్ను పోగొట్టుకునే వాళ్ళుగా మనం ఉండకూడదు. రక్షణ పాస్పోర్ట్ను మనం కాపాడుకోవాలి. హల్లెలూయా. ఈ లోకంలో కొంచెంకాలమే శ్రమలు మనకి. హల్లెలూయా. ఇరుకులు, ఇబ్బందులు కదా. యోసేపుకు ఎంతకాలం వచ్చినాయి శ్రమలు? కొంతకాలం. తర్వాత ఏమైపోయాడు? ప్రధానమంత్రి అయిపోయాడు. దానియేలుకి ఎంతకాలం వచ్చే శ్రమలు? కొంతకాలం. సింహాల బోను. తర్వాత ఏమైపోయాడు? ఆయన కూడా ప్రధానమంత్రి అయిపోయాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కదా. మరి ఈ లోకంలో శ్రమలు అనుభవించిన పిమ్మట దేవుడు మనకేమిస్తాడంట? మహిమను దేవుడు అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు. అపోస్తలుడైన పౌలు అంటాడు, ఏమంటాడంట? ఆయన రక్షణ పొందిన తరువాత రక్షణను పాడు చేసుకున్నాడా? చెప్పండి. అపోస్తలుడు రక్షణ పాడు చేసుకున్నాడా? రక్షణను పాడు చేసుకోలేదు అపోస్తలుడైన పౌలు. ఆయన రక్షణ పొందిన తర్వాత తీర్మానం, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. ఉగ్రుడు, కోపిష్టి, రౌద్రము గలనే వ్యక్తి ప్రభు దర్శించినప్పుడు ఏమైపోయిందంటే ఆయన అంటున్నాడు, ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడండి అంటున్నాడు. హల్లెలూయా. ఎటువంటి వ్యక్తి అంటున్నాడమ్మా ఆ మాట? ఉగ్రుడు, కోపిష్ఠుడు, నరహంతకుడుగా ఉంటున్న వ్యక్తి అంటా ఉన్నాడు, సంగమా ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడండి, చాలు ఈ పగలు, కక్షలు, ద్వేషాలు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అంటాడు కదా, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అంటాడు. చివరిగా ఏమంటాడంటే, నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను. హల్లెలూయా. నేను మంచి పోరాటాన్ని నేను పోరాడాను. ఏం పోరాటమో? మంచి పోరాటం. ఎవరి కోసం మంచి పోరాటం? ప్రభు కొరకు మంచి పోరాటం. ప్రభు కొరకు సాక్షిగా జీవించాడు. ప్రభు కొరకు హింసలు పొందిన వాడుగా మరి ఉంటా ఉన్నాడు. రాళ్లతో కొట్టబడిన వాడుగా ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. చివరికి శిరచ్ఛేదనము చేయబడిన వాడుగా ఉంటున్నాడు. ఆ పౌలు అంటా ఉన్నాడు, నేను మంచి పోరాటాన్ని పోరాడాను, నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను. హల్లెలూయా. నా పరుగు కడ ముట్టించి తిని. హల్లెలూయా. చూడండి, అంతము వరకు సహించిన వాడే ఏం చేయబడతాడంట? రక్షింపబడును. హల్లెలూయా. అంతము వరకు అయ్యా మన యొక్క రక్షణను మనం ఏం చేయకూడదంటే పాడు చేసుకోకూడదు. మన రక్షణలో క్రాకులు లేకుండా మనము చూసుకోవాలి. హల్లెలూయా. మన పిల్లలను మనం సరిచేసే వాళ్ళుగా ఉండాలి. యవన బిడ్డలుగా మన పిల్లలు ఎదుగుతా మరి ఉన్నారు. ఎదుగుతూ ఉన్నప్పుడు ఒక హై స్కూల్ లెవెల్కి వచ్చినాక, ఆ లెవెల్కి వచ్చినాక, ఈ లెవెల్కి వచ్చినాక వీళ్ళ లెవెల్లో మారిపోతూ ఉంటుందంట. హల్లెలూయా. మారిపోతూ ఉంటుంది. ఈ ఆడపిల్లలు మగపిల్లల్లో ఎట్లా టచ్ అవుతారో టచ్ అయిపోతారంట ఈ యొక్క ఈ హై స్కూల్ లెవెల్లోనే. ఇంకా కాలేజీ లెవెల్లో పోతే వీళ్ళు ఎట్లా మహానుభావులుగా వీళ్ళుగా మారిపోతారో. హల్లెలూయా. అందుకనే మీ పిల్లలు మీరు ఏం చేయాలంటే చాలా 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 జాగ్రత్తగా
మరి చూసుకోవాలి. హల్లెలూయా. ఎందుకంటే సాతానుడు ఏం చేస్తాడంటే రక్షణలో క్రాకులు తీసుకుని వచ్చేవాడు చూస్తాడు, కుటుంబాన్ని పతనం చేయాలని చూస్తాడు, కుటుంబాన్ని కృంగజేయాలని వాడు చూసేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. అందును బట్టి ప్రియమైన సంగమా, మీరు ఆత్మలో ఎదుగుతూ ఉన్నారు. అయితే మీ పిల్లలు, మన పిల్లలు ఏ విధంగా ఉన్నారన్న సంగతిని ఏం చేయాలి? పసిగట్టాలి. వారిని ప్రార్థనలో పురికొల్పాలి. లోకంలో కలిసిపోకుండా వారిని జాగ్రత్తగా మనము చూసుకునే వంతు తల్లిదండ్రులదిగా మరి ఉంటా ఉంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎందుకంటే సాతానుడు ఎవరిని మృంగుదునా అని చూస్తూ ఉన్నాడు. అటువంటి సంగతి జరిగినప్పుడు ఏమంటారో తెలుసా? మీరు ప్రభువుని నమ్ముకున్నారే, ఇదేనా అని చెప్పేసి ప్రశ్న చేసినప్పుడు తల ఎత్తుకోలేని పరిస్థితి, దేవుని నామానికి అవమానం కలిగే పరిస్థితి. అటువంటి పరిస్థితులు లేకుండా ఏం చేయాలంట? మన పిల్లల యొక్క రక్షణ వాళ్ళు కాపాడుకోవాలంటే మనము ఆ పిల్లలు ఎదుగుతున్నప్పుడు వారికి తెలిసి తెలియని జీవితం యొక్క యవన జీవితంలో వారిని మనము ఏం చేయాలంట? వారిని సరిచేసినప్పుడు వారి సాతానిక వశములో నుంచి, దుష్టుని వశములో నుంచి మరి వారిని దేవుడు తప్పించేవాడుగా మరి ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. అందరూ కళ్ళు మూసుకొని తలలు వంచి మనం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మా పరలోకపు తండ్రి, నీ నామాన్ని మహిమపరుస్తుంటున్నాను, ఘనపరుస్తుంటున్నానయ్యా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. ఈ సమయంలో ఈ ప్రార్థనలో ప్రతి ఒక్కరు కూడా పరీక్షించుకుందాం. ప్రభువా, నీవు నాకు రక్షణ ఇచ్చావుపా. అయితే నీ యొక్క గొప్ప రక్షణలో ప్రభువా నా జీవితంలో, కుటుంబంలో కొన్ని క్రాకులు ఉన్నాయ్యా. క్రాకులు ఉంటా ఉన్నాయి. ఎప్పుడు కూలిపోతుందో తెలియదు ప్రభువా. ఈరోజు నీవు నాతో మాట్లాడుతున్నావయ్యా. నా జీవితంలో క్రాకులు లేని రక్షణలోని ముందుకు సాగుటకు సహాయం చేయి ప్రభువా. ప్రభువా, మా పిల్లలను కాపాడుకోవడానికి సహాయం చేయండి. మా వ్యక్తిగత జీవితంలో మా రక్షణను కాపాడుకోవడానికి సహాయం చేయండి అయినా. ప్రభువా, మా పిల్లలు పాడైపోవడానికి మేము కారకులు కాకూడదయ్యా. మా పిల్లలు ప్రభువా నీ కొరకై సాక్షులుగా ఉండేవారుగా ఉండులాగున పరిశుద్ధాత్మదేవా నీవే సహాయం చేయమని ప్రభువును అడుగుదాం. హల్లెలూయా. కన్నీళ్లు కార్చండి దేవుని సన్నిధిలో, ప్రభు సన్నిధిలో కన్నీళ్లు కార్చండి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. సహించే మనస్సు ఉందా? ఇంతవరకు నీకు సహించే మనస్సు లేకపోతే, నీ జీవితంలో దురుస్తనము గల మనస్సు ఉంటే ప్రభువా మృదుత్వము కలిగిన మనస్సును నాకు దయచేయి నాయనా. సాత్వికమైన మనస్సును నాకు దయచేయి ప్రభువా. వ్యక్తులను, పరిస్థితులను అర్థము చేసుకునే మనస్సును నాకు దయచేయి ప్రభువా. ప్రభువా, నాలో గర్వం ఉంటే గర్వాన్ని తీసివేయి నాయనా. నాలో దురుస్తనం ఉంటే దురుస్తనాన్ని తీసివేయి ప్రభువా. ప్రభువా, నేనేం మాట్లాడుతున్నానో నాకు తెలియకుండానే నేను మాట్లాడుతున్నాను ప్రభువా, క్షమించయ్యా. ఇక మీదట నేను అటువంటి మాటలు మాట్లాడక ప్రభువా, ఎవరిని నేను బాధ పెట్టక ప్రభువా, నీ నామాన్ని మహిమపరిచే వ్యక్తిగా నీ కొరకు నేను సాక్షిగా ఉండ సాయం చేయండి అయ్యా. ప్రభువా, నా యొక్క తండ్రి నాయన, తండ్రి నా యొక్క హృదయ ధ్యానము ప్రభువా, తండ్రి నా నోటి మాటలు నీకు అంగీకారంగా ఉండలాగున సహాయం చేయ ప్రభువా. నీ ప్రభు సన్నిధిలో అడగండి. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. ప్రభువా తండ్రి నాయన నీకే స్తోత్రాలు. ఎటువంటి పరిస్థితినైనా సహించుగల మనసు దయచేయండి. నీలాంటి మనసును దయచేయండి అయ్యా. ప్రభువా తండ్రి, అతి పరిశుద్ధమైన దాని మీద నా జీవితాన్ని, నా కుటుంబాన్ని కట్టుకోవడానికి సహాయం చేయండి అయ్యా. నీవిచ్చిన రక్షణలో మేము ముందుకు కొనసాగాలి. మేము ముందుకు కొనసాగులాగున పరిశుద్ధాత్మదేవా సహాయం చేయి నాయన.
ప్రభువా తండ్రి నీకే వందనాలు. ప్రభా బిడలు తండ్రి తమ జీవితాల్లో ఒప్పుకునే విధానాన్ని బట్టి వందనాలు. తిరిగి రక్షణలో బిడలు బలపడుతున్నందులకై నీకే వందనాలు చెల్లిస్తూ, ప్రతి బిడను రక్తములో భద్రపరిచిన సీలు వేస్తూ నీ కొరకై మహిమా స్తంభములుగా ఆశీర్వించిన బిడలుగా ఉండులాగున నీవు చూపిస్తున్న కృపను బట్టి నిన్ను స్తుతిస్తూ యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నా పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఎంతమంది ఈ సమయంలో మరి యొక్క వాక్యం ద్వారా దీవించబడ్డారు? ఎంతమంది మమ్మల్ని మేము క్రాక్కులు లేకుండా సరి చేసుకుంటామని అనుకుంటా ఉన్నారు? హల్లెలూయా. దేవుని స్తోత్రం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీ యొక్క రక్షణలో ఎటువంటి క్రాకులు లేకుండా దేవుడు మీ కుటుంబాలను రక్షణ ఆనందములో నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.